నందమూరి కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 16 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు చేసిన చిత్రాలు 14. ఇందులో హిట్ అయినవి 3. ఇది కళ్యాణ్ రామ్ ట్రాక్ రికార్డు. గత ఏడాది పటాస్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తన కెరియర్లో మొదటిసారి పెద్ద డైరెక్టర్తో సినిమా చేశాడు. అదే ఇజం. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాత. తన మార్కెట్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. కొంతకాలంగా పూరి మార్కెట్ బాగా పడిపోయింది. మినిమం గ్యారంటీ చిత్రాలు కూడా రాకపోవడంతో ఇజం చిత్రాన్ని కొనడానికి ఎక్కువగా ముందుకు రాకపోవడంతో 2 కోట్ల లాస్తో కళ్యాణ్ రామ్ సినిమాను విడుదల చేశాడు. కానీ సినిమా రిజల్ట్ బాగా దెబ్బకొట్టింది. దీంతో కలెక్షన్స్ బాగా పడిపోయాయి. మొదటి వీకెండ్లోనే 8 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ ఆ తర్వాత బాగా స్లో అయిపోయింది. అతిపెద్ద మార్కెట్ అయిన నైజాంలో ఏరియాలో వీకెండ్ డేస్ 77 లక్షలు, 67 లక్షలు రాబట్టడం చూస్తే మిగతా ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ భారీగా నష్టం మిగిల్చిందని ఫిలిం సర్కిల్ చెప్పుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చాయో రాలేదో అంటున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు